హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూడగానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు పాజిటివ్ వర్సెస్ నెగిటివ్గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లో కొన్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని నెగిటివ్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మరి అలా చూసినట్టయితే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేది క్లియర్గా తెలియడం కోసమే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీ లైఫ్లో కూడా కొన్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ అవుతూ ఉండొచ్చు, దానివల్ల కొన్ని మీరు అనుకున్న విధంగా జరుగుతాయి. అలాగే నెగిటివ్గా కూడా కొంత మేనిఫెస్ట్ అవుతూ ఉండడం వల్ల నెగిటివ్గా కూడా జరగవచ్చు. సో ఇలాంటి రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా మీ ఆలోచనలు మీరు మార్చుకోవడం కానీ, మీరు చేసే ప్రయత్నాలను మార్చుకోవడం కానీ చేస్తారని చెప్పే రీడింగ్ అండి. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి. నార్మల్‌గా 3 కార్డ్ సెట్స్ అయితే పెడతాను. బట్ ఈ రోజు అయితే 2 కార్డ్ సెట్సే పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ చార్మ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఈవిల్ ఐ చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు పాజిటివ్ వర్సెస్ నెగిటివ్గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మీ జీవితంలో ఇప్పుడు పాజిటివ్గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది అనే దానికోసం మాట్లాడతాను. తర్వాత నెగిటివ్గా మేనిఫెస్ట్ అవుతుంది దానికోసం మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే టైము ఇప్పుడు మీ ఫేవర్‌లో ఉందండి. క్లియర్‌గా చెప్పాలంటే మీలో మెజారిటీకి డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ డివైన్ టైమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఖచ్చితంగా మీ జీవితంలో ఏవో కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి, ఆర్ ఆగిపోతున్నాయి, ఆర్ మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలా జరుగుతున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటివన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మీరు మూమెంట్ చూస్తారనమాట. సో ఇప్పటి వరకు ఏది అనుకూలంగా లేదు, ఇంకా లైఫే ఎంతేమో, ఇది బ్యాడ్ లక్ ఏమో, ఆర్ మన జీవితం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటదేమో అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మేబీ ఇది మీకు 1 ఇయర్ నుంచి జరుగుతూ ఉండొచ్చు, ఆర్ 2 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉండొచ్చు. లేకపోతే సెవరల్ ఇయర్స్ నుంచి ఇలాగే ఉంటే, ఇప్పుడు మీరు చేంజెస్ చూస్తారండి. ఫైనల్‌గా మీ లైఫ్‌లోని డివైన్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మీలో చాలా మందికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, అందుకే స్లోగా మీరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఎక్కడో మీకు హోప్ క్రియేట్ అవ్వడం కానీ, ఇలా అనిపిస్తుంది. లేకపోయినా సరే ఇప్పుడు డివైన్ టైమ్ స్టార్ట్ అయింది అని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే కొన్ని మీరు అనుకోని విధంగా వర్కౌట్ అవుతాయి. సో, మీకెలా అనిపిస్తదంటే నా లైఫేనా ఇలా చేంజ్ అయింది, సో నేను అసలు అనుకోలేదు, సడన్‌గా జరిగిందేంటి అని మీకు అనిపిస్తది. ఎందుకంటే అలాంటి ఒక పాజిటివిటీ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే ఈసారి మీరు డిజర్వ్ చేసేది మీకు ఇవ్వాలి అనుకుంటుంది. అఫ్‌కోర్స్ మీరు ఇప్పటి వరకు ఏదైతే ఫేస్ చేశారో ఇదంతా కర్మ ఫలితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉండడం వల్లే ఇవన్నీ జరిగాయని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు స్లోగా థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నాయండి. మీరు తొందరలోనే ఆ మెజిషియన్ ఎనర్జీ పొసెస్ చేయబోతున్నారు. మెజిషియన్ ఎనర్జీ ఎప్పుడైతే పొసెస్ చేస్తారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తారు. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్న ప్రకారం కొన్ని ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది, పర్టిక్యులర్‌గా వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర ఎలా
హ్యాండిల్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది మీరు తెలుసుకుంటారు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజం అండి. ఈసారి థింగ్స్ ఏంటంటే మీకు ఫెయిర్ గా జరుగుతాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, నా లైఫ్ లో అన్ని అన్ఫెయిర్ గానే జరుగుతాయి, నేనేం చెయ్యకపోయినా, నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం ఉండదు అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఈసారి మీరు అనుకున్న విధంగా జరుగుతుందండి. మీకు రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుస్తుంది. పర్టికులర్ గా కొన్ని విషయాల్లో మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అవడం కానీ, మీరు చేయాల్సింది చేయడానికి మీకు ఒక సోర్స్ క్రియేట్ అవ్వడం కానీ, అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అంటే కొన్ని వర్కౌట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అవకాశం రాదు. సో అలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, కనీసం యూనివర్స్ నాకు ఒక అవకాశం ఇచ్చినా బాగుండేది, నేను ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు యూనివర్స్ మీ ఫేవర్ లో వర్క్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు అలా ఆపర్చునిటీ వస్తుందన్నమాట. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికైనా, మీ సిచ్యువేషన్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో డెఫినెట్ గా ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో టైం మీ ఫేవర్ లో వర్క్ చేస్తుందండి. యాక్చువల్ గా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ టైం మీ ఫేవర్ లో వర్క్ చేస్తుందంటే చాలా థింగ్స్ బెటర్ అవుతాయి. మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్మెంట్ లోకి వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక సమస్యే కాదు, అన్ని విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఒకవైపే సమస్య ఉందనుకోండి, ఏదో చేస్తారు. బట్ అన్ని వైపుల నుంచి సమస్యలు ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే, ఏది ముందు ప్రయారిటైజ్ చేయాలి, ఏది ఫస్ట్ క్లియర్ అవుతది అనేది అర్థం అవ్వక స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. లైఫ్ ఏంటంటే హోప్‌లెస్ గా అనిపిస్తూ ఉంటది. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ జీవితంలో ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలున్నాయి. ఏది కూడా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఆర్ మీరు దేని మీద ఫోకస్ చేసినా సరే మీకు ఆన్సర్ తెలియట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, డెఫినిట్‌గా ఈ టైంలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని చెప్పను కానీ, కొన్ని ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అండ్ మీకు క్లారిటీ కూడా వస్తుందండి. ఇవన్నీ ఎందుకు అంటే, సో డివైన్ టైమ్ స్టార్ట్ అయింది కాబట్టి. గుడ్ లక్ మిమ్మల్ని చూస్ చేసుకుందండి ఒక మాటలో చెప్పాలి అంటే. సో ఎప్పుడైతే గుడ్ లక్ మీ వైపు ఉందో, ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి ఆర్ మీ జీవితంలో ఏదైనా మార్చుకోవాలి అనుకున్నా మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో మీరు ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆర్ మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి చూడకపోయినా తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. సో ఇదే రైట్ టైం అన్నమాట. అందుకే పాజిటివ్ గా కొన్ని జరగాలి అని ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ పాజిటివ్ గానే థింక్ చేయండి. ఏది కూడా నెగెటివ్ గా థింక్ చేయొద్దు. ఈవెన్ ఈ టైంలో కొన్ని స్లోగా జరుగుతున్నట్టుగా మీకు అనిపించినా, ఇంకా మీకు చేంజెస్ కనిపించట్లేదు, ఇంకా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అనిపించినా, స్టిల్ మీరు ఏంటంటే థింగ్స్ అనేవి పాజిటివ్ గానే షిఫ్ట్ అవుతున్నాయి, యూనివర్స్ మీ ఫేవర్ లో వర్క్ చేస్తుంది అని మీరు బిలీవ్ చేయడం అండ్ దాని ప్రకారం మీరు కొన్ని చేయడం ఇంపార్టెంట్. అంటే మీ వరకు మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అలా చేస్తున్నప్పుడు కూడా ఓన్లీ పాజిటివ్ ఇంటెన్షన్ తోనే చెయ్యండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏదైనా మొదలు పెట్టే ముందు ఇది జరుగుతుందో లేదో, లేకపోతే ఇది నెగిటివ్ గా జరుగుతుందేమో, లేకపోతే ఇది నేను చేయడం వేస్ట్ ఏమో, మేబీ నేను చేస్తేనే అది వర్కౌట్ అవ్వదేమో అని ఇలా చాలా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఆలోచించినప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి మీరు కరెక్ట్ గా సెట్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెయ్యాలి అనిపించినప్పుడు మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చెయ్యాలి. బట్ మనసులో ఒకలాగా ఆలోచిస్తూ చేసిన దగ్గర మాత్రం ఇది ఎలా అయినా జరగాలి అని చేస్తే రిజల్ట్ అనేది ఎలా వస్తది? సో యూనివర్స్ మీ ఫేవర్ లో వర్క్ చేయాలి అనుకున్నా మీరు అక్కడ మళ్ళీ నెగెటివ్ గా థింక్ చేయడం వల్ల నెగెటివ్ గా కూడా థింగ్స్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టే. సో అందుకే ఈ టైంలో ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు నెగెటివ్ గా ఆలోచించడం మానేసి పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా ప్రయత్నాలు చేయండి. రిజల్ట్ కూడా పాజిటివ్ గానే ఉంటది. అట్లీస్ట్ మీరు ఏం చేయాలి, మీ రోల్ ఏంటి అని మీకు తెలుస్తది కాబట్టి మీరు గట్టిగా స్టాండ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. కొన్ని మీకు చాలా ఫెయిర్ గా జరుగుతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ లోని మీరు ఎక్కడైనా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా, కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తున్నా, స్టిల్ మీరేంటంటే దానికోసం ఆలోచించొద్దు. ఆ టైంకి అది ఇంపార్టెంట్, చేయాలి కాబట్టి చెయ్యండి అంతే. సో వన్స్ మీరు అలా సరెండర్ అయితే, మీరు వ్యక్తికో సిచ్యువేషన్ కో సరెండర్ అవ్వడం కాదండి, యూనివర్స్ కి సరెండర్ అవుతున్నారు, డివైన్ కి సరెండర్ అవుతున్నారు అని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీ ఎండ్ నుంచి మీరు ఫెయిర్ గా ఉన్నంత వరకు, మీరు థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నంత వరకు రిజల్ట్ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా డివైన్ టైం కూడా స్టార్ట్ అయింది కాబట్టి రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుందండి. మీరు ఎక్కువ టైం తీసుకుంటారేమో, అంటే ఇంకా లేట్ అవుతుందేమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు ఆర్ట్స్ లో అలాంటి పాజిటివిటీ ఉంది. సో యాక్చువల్ గా ఇప్పుడు మీ లైఫ్ లో నెగిటివ్ గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది అనే దానికోసం మనం మాట్లాడినట్టయితే, ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీ జీవితంలోని మీరు చాలా సఫర్ అవ్వడం వల్ల
అండ్ గత కొంతకాలం నుంచి మీ లైఫ్ మీరు అనుకున్న విధంగా లేకపోవడం, చాలా సమస్యలు ఎదుర్కోవడం వల్ల మారిపోయారండి మీరు. ప్రతిదీ కూడా నెగెటివ్‌గా ఆలోచించడం, నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం, వ్యక్తులతో ఆర్గ్యూ చేయడం. సో, మీకు కొంతమంది వ్యక్తులకి మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం, ఇలా ఏదో కనిపిస్తుంది నాకు. యాక్చువల్‌గా మీరొక్కలే ఒక వైపు ఉంటే, మిగతా వ్యక్తులంతా ఇంకొక వైపు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే. సో, ఇక్కడ మీరు ఇలా ఉండడం వల్ల మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఇంకా ఇంకా కాంప్లికేట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ డివైన్ టైమ్ స్టార్ట్ అయింది కాబట్టి థింగ్స్ మీ ఫేవర్‌లో టర్న్ అవ్వాల్సి ఉంటది. సో, అయితే ఇక్కడ మీరు నెగెటివ్‌గా ఉండడం వల్ల, నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల కొంత నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మీరు కోరుకున్నది జరగడానికి టైం పట్టొచ్చు. స్లోగా జరగొచ్చు. అంటే ఈ ప్రాసెస్‌లోని మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, యూనివర్స్ ఏంటంటే ఈ టైంలో మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కొన్ని సిట్యుయేషన్స్ పెడతదనమాట. ఇది నేను ప్రాబ్లమ్ అని చెప్పను. కాకపోతే మీరు ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తదనమాట. సో, ఇదంతా ఎందుకు అంటే మీరు నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో సో, దీనివల్ల మీరు స్ట్రాంగ్ అయ్యుంటారు కానీ, మీలో ఆ కాన్ఫిడెన్స్ కానీ, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏదో చేయడం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోని మీరు ఒక గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం లాంటివి జరగట్లేదు. మీరు ఒకలాగా ఉంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇంకొకలా ఉన్నారు. పోనీ అది పక్కన పెట్టేస్తే మీ మీద మీకే నమ్మకం లేదు. మీతో మీకే పడట్లేదు. సో, ఇలా చాలా జరుగుతున్నాయండి. ఇవన్నీ జరిగినప్పుడు లైఫ్‌లోని ఈవెన్ డివైన్ టైమ్ స్టార్ట్ అయినప్పటికి కూడా పాజిటివ్‌గా జరగవు కదా కొన్ని. నెగెటివ్‌గానే జరుగుతూ ఉంటాయి. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని జరగాల్సినవి టైంకి జరగాలి కాబట్టి, మీరు కరెక్ట్‌గా ఉండడం కానీ, మీరు కరెక్ట్‌గా కొన్ని నేర్చుకోవడం కానీ, సో, మీ లైఫ్‌ని మీరు కూడా అలైన్ చేయడం కోసం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడం కానీ చెయ్యాలి కాబట్టి, యూనివర్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ ముందు కొన్ని సిట్యుయేషన్స్ పెడతదండి. మీరేంటంటే అవి ఫేస్ చేయాల్సి ఉంటది. సో, నాకు తెలిసినంత వరకు మీరు ఇప్పటికే లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఏది కూడా మీ ఫేవర్‌లో జరగదేమో, పాజిటివ్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరేమో, న్యూ బిగినింగ్స్ జరగవేమో, లైక్ ఇంకా లైఫ్ ఇంతేనేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల స్లైట్‌గా నెగెటివ్‌గా కూడా కొంత మేనిఫెస్ట్ అవుతుంది. అయితే నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అయినప్పటికీ కూడా జరగాల్సినవైతే జరుగుతాయి పాజిటివ్‌గా. ఎందుకు అంటే డివైన్ టైమ్ స్టార్ట్ అయింది కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అంటే మీరిలా ఉండకూడదు కదా! సో, మీరిలా ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టేయడం కానీ, ఇంకా ఎక్కువ సఫర్ అవ్వడం కానీ జరుగుతది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం అని చెప్పి కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పుడు పెడతది. మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాటిల్లోనే అవి ఛాలెంజెస్‌లా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఆ ఛాలెంజెస్ ఎందుకంటే మీ ఆలోచనలు మార్చుకోవడానికి యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి, బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి మాత్రమే. సో, ఇది ప్యూర్‌గా మనం నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. యూనివర్స్ కరెక్ట్ చేస్తుంది. అంటే ఒకటి మాత్రం చెప్తానండి. మీరిప్పటి వరకు బాధపడ్డారు, చాలా అనుభవించారు కాబట్టి, మీరు మారిపోవడంలో తప్పు లేదు. కాకపోతే చాలా ఎక్కువ మారిపోయారు. సో, ఇంత మారిపోవడం వల్ల మీరు మళ్ళీ నార్మల్‌గా ఆలోచించాలి, నార్మల్‌గా థింగ్స్‌ని అర్థం చేసుకోవాలి అంటే అంత ఈజీ కాదు. సో, అందుకే మీరేంటంటే ఈవెన్ నేను చెప్పిన రీడింగ్ కూడా అంటే అంత పాజిటివ్‌గా జరుగుతదా అని నమ్మలేకపోవచ్చు. దానికి రీజన్ ఒకటే. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మీరు నమ్మలేరు. కానీ అదే ఇక్కడ యూనివర్స్ కరెక్ట్ చేస్తుంది. ఇదంతా మీకు ఎలా అనిపిస్తది అంటే ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తది. బట్ ఎగ్జాస్టింగ్‌గా అనిపించడం కాదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కోసం యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గ్రూమ్ చేస్తుంది. అదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయండి. యూనివర్స్ ఇలాగే ఆపరేట్ అవుతది. సో, ఇలాగే మన జీవితంలో జరుగుతది అని మనం అనుకుంటే ఇంకొకలా జరుగుతది. ఇంకొకలాగా పరిస్థితులుంటాయి. సో, అందుకే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని జస్ట్ ట్రస్ట్ చేసి ఫాలో అయిపోవడం తప్ప ఆ ఫ్లోలో ముందుకు వెళ్ళడం తప్ప రెసిస్ట్ చేయడానికి లేదు. అంటే ఒకటి మాత్రం నేను చెప్తాను. అల్టిమేట్‌గా పాజిటివ్, నెగెటివ్ కానీ కంపేర్ చేస్తే నాకర్థమైందేంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, మీ రోల్ ఏంటో మీరు అర్థం చేసుకొని, పాజిటివ్, నెగెటివ్ అని కాకుండా మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే, జరగాల్సింది కరెక్ట్‌గా జరిగిపోతదండి. ఒకవేళ మీరు అలా లేకుండా నెగెటివ్‌గా ఆలోచిస్తే మరి నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతదనమాట. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో నెగెటివ్‌గా ఈ పర్టిక్యులర్ థింగ్ మేనిఫెస్ట్ అవుతుంది అని చూపించట్లేదు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీలో ట్రాన్స్‌ఫార్మేషన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరేంటంటే కొన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. సో, ఆ సిట్యుయేషన్ బేసిక్‌గా ఏదైనా అవ్వచ్చు. కానీ అలా మీరు ఆలోచించడం వల్ల ఆ సిట్యుయేషన్ అనేది లేట్ అవుతుందంట. జరగదు అని కాదు. అయితే
అది జరిగేలాగా మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో పెడతది. మీరేంటంటే దాని ప్రకారం సెట్ అయిపోతారు. సో సెట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా జరగాల్సినవి జరుగుతాయి. ఎందుకంటే మీకు ఇంకా అలాంటి నెగిటివ్ ఆలోచనలు రావు కదా. మనం ఏది నెగిటివ్ గా ఆలోచిస్తే అదే మేనిఫెస్ట్ అవుతుందండి. అందుకే కదా నెగిటివ్ గా ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్తున్నాను. సో ఏది ఏమైనా సరే పర్టికులర్ గా ఎవరైనా హెల్త్ విషయంలో కానీ ఆర్ ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి కదా, లైక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కానీ లేకపోతే కెరియర్ గ్రోత్ ఇలాంటి వాటి బేస్డ్ గా ఆర్ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ బేస్డ్ గా ఇలాంటి విషయాలు ఎవరైనా నెగిటివ్ గా ఆలోచిస్తుంటే మాత్రం అది మేనిఫెస్ట్ అవుతుందండి. సో దానివల్ల టైం బీయింగ్ ఏమవుతుంది అంటే మీకు బ్యాడ్ జరుగుతుంది అని చెప్పను, కానీ యూనివర్స్ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్స్ లో కరెక్ట్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ పెడతది. సో దానివల్ల మీరు కోరుకుంటుంది ఎగ్జాక్ట్ గా జరగదు. మీరు నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, మరి లేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇది మాత్రం మీకు నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే నేను చెప్పిందంతా ఎగ్జాక్ట్ గా మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. బట్ ఇలా సిచ్యువేషన్స్ తీసుకొచ్చి చెప్తే అర్థం అవుతుంది కాబట్టి నాకు అర్థమైన ప్రకారం అయితే నేను చెప్పాను. సో ఏది ఏమైనా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండాలండి. అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని చూద్దాం. సో మేబీ నాకేమనిపిస్తుందంటే ఈ కార్డ్ చూస్తుంటే మీ లైఫ్ లో మీరు ఒక పర్సన్ ఇప్పుడు మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. వీళ్ళని మీరు తొందరలోనే మీట్ అవుతారు. అలా మీట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మీ లైఫ్ ని మీరు సెట్ చేసుకోవాలి అంటే మీలో చేంజెస్ రావాలి అని చెప్పాను కదా. సో ఈ చేంజెస్ అనేవి మీకు మీరు న్యాచురల్ గా తెచ్చుకోలేరు. ఇఫ్ అలా తెచ్చుకునే పరిస్థితి ఉంటే నెగిటివ్ గా మీరు ఎందుకు మేనిఫెస్ట్ చేస్తారు? పాజిటివ్ గానే మేనిఫెస్ట్ చేయాలి కదా అంతా కూడా. సో ఇంకా ఎక్కడో నెగిటివిటీ ఉంది. దానికి తోడు వ్యక్తులు కూడా మీకు ఎగెయిన్స్ట్ గా ఉన్నారు. సో అందుకే యూనివర్స్ ఏంటంటే మేబీ ఒక పర్సన్ ని మీరు మీట్ అయ్యేలాగా చేస్తుంది. ఆ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ నే చేంజ్ చేస్తారు. మీ సిచ్యువేషన్స్ ని మీకు అర్థమయ్యేలాగా చేస్తారు. సో దట్ మీరు మీ లైఫ్ పర్పస్ ని అర్థం చేసుకోవడం కానీ, మీ గోల్స్ కి మీరు రీచ్ అవ్వడానికి వర్క్ చేయడం కానీ, యాజ్ ఏ ఇండివిజువల్ గా మీ రోల్ ఏంటో మీరు తెలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో ఖచ్చితంగా ఈ టైంలోనైతే మీరు మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ మీకు తెలిసిన పర్సన్ అయినా అవ్వచ్చు, కానీ బట్ వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ చేంజ్ అవ్వడం కానీ, మీ లైఫ్ లో మీరు సిచ్యువేషన్స్ ని కంప్లీట్ గా డిఫరెంట్ గా చూడడం కానీ జరుగుతుంది. ఇప్పటి వరకు మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి మీరు ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే ఇక్కడి నుంచి వేరేగా చూస్తారనమాట. బట్ ఖచ్చితంగా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. ఒకటైతే నేను చెప్తాను, యూనివర్స్ ఏంటంటే అల్టిమేట్ గా మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఏది కూడా నెగిటివ్ గా ఆలోచించొద్దు. నెగిటివ్ గా జరుగుతున్నా సరే స్టిల్ నెగిటివ్ గా అనుకోవద్దు. ఎందుకంటే అలా అనుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. సో దానివల్ల ఇంకా నెగిటివ్ గానే ఉండిపోతుంది అని కాదు, కానీ యూనివర్స్ మళ్ళీ మిమ్మల్ని కరెక్ట్ చేయడం, మళ్ళీ మీరు ఏంటంటే దానికోసం పాజిటివ్ గా ఆలోచించడం, ఆర్ అట్లీస్ట్ మీరు సిచ్యువేషన్స్ ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే చాలా టైం పట్టేస్తుందండి. ఇవన్నీ జరగకుండా మీ థాట్స్ ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీరు ఏది కూడా నెగిటివ్ గా జరుగుతుంది అని ఫీల్ అవ్వకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఏది ఏమైనా సరే ఒక పర్సన్ రావడం వల్ల మీరు చేంజెస్ అయితే చూస్తారండి. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ 4 లీఫ్ క్లవర్ చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మీ లైఫ్ లో పాజిటివ్ గా ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది అనే దానికోసం మాట్లాడతాను. తర్వాత నెగిటివ్ గా ఏంటి అనే దానికోసం కూడా మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే మీ లైఫ్ లో ఫస్ట్ పీస్ అండ్ హార్మోనీ అనేది మేనిఫెస్ట్ అవుతుందండి. నాకు తెలిసి మీలో చాలా మందికి ఆ పీస్ అనేది లేదు. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఎవరికైనా పీస్ లేదు, అంతా కూడా నెగిటివ్ గా జరుగుతుంది, మీరు హ్యాపీగా ఉండాలి అనుకున్న హ్యాపీనెస్ అనేది ఫైండ్ చేయలేకపోతున్నారు, ఆర్ ట్రూ లవ్ ని ఫైండ్ చేయలేకపోతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఈ టైంలో ఖచ్చితంగా ఆ ట్రూ లవ్ అనేది మేనిఫెస్ట్ అవుతుందనే చెప్పాలండి. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ విషయంలో మిమ్మల్ని మీరు నెగిటివ్ గా కన్విన్స్ చేసుకుంటున్నట్టయితే అది మానియండి. ఎందుకంటే ప్యారలల్ గా నెగిటివ్ గా కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటది కాబట్టి ఈవెన్ మీరు ట్రూ లవ్ ని ఫైండ్ చేయడానికి ఉన్నా ఆర్ మీ లైఫ్ లో కొన్ని థింగ్స్ పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా ఇక్కడ లేట్ అవుతుంది. జరగదు అని కాదు, బికాజ్ ఆల్రెడీ ఇక్కడ లవ్ అనేది మేనిఫెస్ట్ అవుతుందండి, పీస్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీకు పీస్ లేదు, మీరేంటంటే చాలా బాధపడుతున్నారు. మెయిన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేసరికి ఓన్లీ ఒక రొమాంటిక్ కనెక్షన్ అని నేను మాట్లాడను. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్రెండ్స్ తో రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇంకేదైనా
ఒక రిలేషన్షిప్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మీరు చాలా విడిచిపెట్టేశారు. మీరు చేసుకున్న సాక్రిఫైసెస్ ఏంటో మీకు తెలుసు. సో ఇంత సాక్రిఫైసెస్ చేసుకున్న తర్వాత కూడా ఏది పాజిటివ్‌గా జరగకపోతే మీరెంత బాధపడుతుంటారో నాకు అర్థమవుతుంది. సో అందుకే ఫైనల్‌గా యూనివర్స్ ఏంటంటే మీ బాధను అర్థం చేసుకుంది. మీ ఎఫర్ట్స్‌ని కూడా అర్థం చేసుకుంది. అందుకే మీ లైఫ్‌లోని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా షిఫ్ట్ అవుతున్నాయి. అంటే మీరు పాజిటివ్‌గా అది ఒకప్పుడు మేనిఫెస్ట్ చేశారు. ఇప్పుడు మేబీ ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారో పక్కన పెడితే, నార్మల్‌గా మీ వైపు నుంచి మీరు చాలా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి, ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నాయండి. అంటే మీరు సింగిల్‌గా ఉన్నా, ఒక కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఎలా ఉన్నా మీరు తొందరలోనే లవ్‌నైతే ఫైండ్ చేస్తారు. మీరు ఏ కమిట్మెంట్ కోరుకున్నారో, లేకపోతే మీరు ఒక వ్యక్తి మీతో ఎలా ఉంటే బావుంటుంది, అంటే వాళ్ళు ఎంత కంపాషనేట్‌గా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మీకు ఎంత లాయల్‌గా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని, అంటే ఇలా ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటది కదా! ఇవన్నీ కోరుకున్న వాళ్ళకి ఇప్పుడు అలాంటి వ్యక్తి దొరుకుతారు అని చెప్పొచ్చు. ఆర్ అలాంటి వ్యక్తిని వాళ్ళు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లో చేంజెస్ చూస్తారండి. ఈవెన్ రిలేషన్‌షిప్ అనే కాదు. పర్టిక్యులర్‌గా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టుంటారు కదా! ఏదో ఒక సిట్యుయేషన్‌లో. సో, అలా 100% ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఏది వర్కౌట్ అవ్వకపోయి మీరేంటంటే ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి అనుకోని బాధపడుతున్నట్టయితే, మీ ఎఫర్ట్స్ ఏమి వేస్ట్ అవ్వలేదండి. అందుకే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవద్దు. మేబీ టైమ్ బీయింగ్ వెంటనే కొన్ని చేంజెస్ చూడకపోయినా స్టిల్ మీరేంటంటే నెగెటివ్‌గా ఏది కన్విన్స్ చేసుకోవద్దు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం చెయ్యండి. అండ్ ఆటోమేటిక్‌గా టైం వచ్చినప్పుడు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా టైం పెట్టారు. సో, మరి నేను ఇంత అన్‌కండిషనల్‌గా ప్రతిదీ ఆఫర్ చేశాను కదా! మరి నాకెందుకిలా జరుగుతుంది? నా లైఫ్ ఏంటి అనే బాధ మీకుంది. క్లియర్‌గా మీ కార్డ్స్‌లో అది నాకు కనిపిస్తుంది. అయితే మరి నేను కోరుకున్న విధంగా నాకు కమిట్మెంట్ కానీ, హ్యాపీనెస్ కానీ, అంటే నా ఫేవర్‌లో థింగ్స్ కానీ వర్కౌట్ అవ్వవా అనే ఒక డౌట్‌లో ఉన్నారు. అవన్నీ జరుగుతాయి కానీ, మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం, మీరు ఇదే డిజర్వ్ చేస్తారు, మీకు ఇలాగే అవ్వాలి, అలాంటివి ఆలోచించొద్దు. ఎందుకంటే అలాంటివి ఆలోచించారంటే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుందండి ఇక్కడ. మీరేం చేస్తారు అంటే, ఇవి పాజిటివ్‌గా చేంజ్ అవుతున్నాయి. నా లైఫ్‌లో గుడ్ చేంజెస్ నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు సిట్యుయేషన్ ఇలా ఉన్నా తొందరలోనే నేను చేంజెస్ చూస్తాను అని మాత్రమే అనుకోండి. ఎందుకంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయండి. అయితే ఇది స్లోగా ఉండొచ్చు. మేబీ మీరు అనుకున్నంత ఫాస్ట్‌గా చేంజెస్ చూడకపోవచ్చు. కానీ స్లోగా ఉన్నప్పటికీ కూడా స్టడీగా ఉంటుందండి. ఎందుకంటే మీలో చాలా మంది కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! ఇప్పుడు మీలో కొంతమంది మ్యారేజ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక పర్సన్‌తో అని కాదు, మ్యాచెస్ చూస్తూ ఉంటారు. చాలా మందిని చూసిన తర్వాత కూడా మ్యాచెస్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. మరి పెళ్లవుతదా లేదా అనే డౌట్ కూడా కొంతమందికుంటది. సో, మీలాంటి వాళ్ళు కూడా మ్యారేజ్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నట్టేనండి. కాకపోతే ఈ జర్నీ ఈజీగా ఉండదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు డిజర్వ్ చేసే పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలి అంటే, మీరు కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూనే మీ ప్రయత్నాలను చేయాలి. గివ్ అప్ చేయకుండా. అంతేకాని నాకు ఇంతే నా లైఫ్‌లో ఇంకెవరు రారు అలా ఆలోచించొద్దు. ఎందుకంటే మీరలా ఆలోచించడం వల్ల లేట్ అవుతది. పెళ్లి జరగదు అని కాదు. సో, ఏది ఏమైనా సరే ట్రూ లవ్‌నయితే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. ట్రూ లవ్ అనే కాదు. లైక్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌కి వాళ్ళు ఫైనల్‌గా రిజల్ట్ అయితే చూడబోతున్నారని చెప్పాలి. సో, ఇది జరుగుతదండి. మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మీరు నెగెటివ్‌గా ఏంటి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనే దాని కోసం మనం మాట్లాడినట్టయితే, మీ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం వల్ల అంతా కూడా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మేబీ పాజిటివ్, నెగెటివ్ 2 కనెక్టెడ్ కూడా అవ్వచ్చు. వేరు వేరు కూడా అవ్వచ్చు. ఎందుకంటే అందరికీ ఒకటే సిట్యుయేషన్ ఉంటదని నేను అనుకోను. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ ఉన్నా ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వాలని రూల్ ఏం లేదు. లైక్ సమ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వేరు. అండ్ కంప్లీట్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నామేంటి? ఇలా స్టక్ అయిపోయామేంటి? మరి నెక్స్ట్ మన పరిస్థితేంటి? మన ఫ్యూచర్ ఎలా ఉంటది? సో, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, అలా మీ లైఫ్‌లో ఏదైనా మీరు ఒక సిట్యుయేషన్ కోసం ఆలోచిస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్‌లోని మీరెలా ఫీల్ అవుతున్నారంటే పవర్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరేం చేయలేరు. ఇంకా అలా ఉండిపోవడమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారు. ఎందుకంటే అది నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి అనుకుంటే వచ్చేయొచ్చు.
అండ్ ఈ సిచ్యువేషన్ లో మీరు పాజిటివ్ గా చేంజెస్ రావాలి అని కోరుకున్నా అది జరుగుతుంది. కాకపోతే మరి మీరు నెగెటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఏం చేయలేనట్టు ఫీల్ అవుతున్నారు, హోప్లెస్ అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు రిజల్ట్ అనేది పాజిటివ్ గా ఎలా వస్తది? సో ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఒకటి మాత్రం నేను చెప్తాను. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ నెగెటివ్ గా మేనిఫెస్ట్ చేయడం వల్ల అని నేను చెప్పను. అసలు ఈ సిచ్యువేషన్‌లో మీ ప్రయారిటీ ఏంటో మీకు తెలియకపోవడమే మెయిన్ రీజన్ అండి. ఒక పర్సన్‌కి స్టార్టింగ్‌లో ఒక సిచ్యువేషన్ మీద క్లారిటీ ఉండడం వల్లే వాళ్ళు ఏదైనా బిగిన్ చేస్తారు. కాకపోతే వన్స్ అది బిగిన్ చేసిన తర్వాత లాస్ట్ వరకు అదే క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఆర్ వాళ్ళకి రియల్‌గా ఏం కావాలి? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? అనే ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. సో, అలా ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని జరగకపోయినా స్టిల్ వాళ్ళ ఇంటెన్షన్స్ వైస్ వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు, సో, వాళ్ళ ఇంటెన్షన్స్ ప్రకారమే వాళ్ళు స్టాండ్ తీసుకొని సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మోస్ట్‌లీ వాళ్ళు ట్రాప్ అయిపోవడం ఉండదండి. ఏదో ఒక రకంగా సిట్యుయేషన్ నుంచి బయటపడతారు. ఆర్ ఆ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయడానికి వాళ్ళు సోర్స్‌ని క్రియేట్ చేస్తారు. లేదా సోర్స్ ఏంటి అనేది కనిపెడతారు. బట్ ఇప్పుడు మీ విషయానికొచ్చేసరికి ఎలా ఉంది పరిస్థితి అంటే, స్టార్టింగ్‌లో మేబీ మీకు క్లారిటీ ఉందేమో. నేను కాదు అనట్లేదు. బట్ ఈ సిట్యుయేషన్‌లో కొన్ని ఫేస్ చేసిన తర్వాత ఆ క్లారిటీ మిస్ అయిపోయారు. మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? అసలు మీ రియల్ ఎజెండా ఏంటి అనేది మీకు అర్థం కాని పరిస్థితికి వచ్చేసారు. సో, దానివల్లే ఇంక సిట్యుయేషన్ ఎలా ఉంటే ఆ ప్రకారం మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సొస్తుంది. ఆర్ డెసిషన్స్ తీసుకోవాల్సొస్తుంది. బట్ మీ ఓన్‌గా మీకేంటి, మీరు ఏం కోరుకుంటున్నారు అనేది మాత్రం మీరు ఇక్కడ డీటెయిల్స్ మిస్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. దానికి తోడు ఈ విషయంలో మీకెవరైనా ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా మీరు వినిపించుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ ఒకవేళ మీలో కొంతమందికి పేషెన్స్ ఉండి వినడానికి ట్రై చేసినా ప్రయారిటీస్ ఏంటో తెలీదు కదా! సో, ప్రయారిటీ తెలియనప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్, రాంగ్ అనేది తెలీదు కదా! ఇంకా కొంతమందికి ఎలా ఉంటదంటే, ఓకే. ఆ అపోజిట్ పర్సన్ చెప్తున్నారు అంటే మనం చేసేయాలి అన్నట్టు కొంతమంది చేసేస్తుంటారు. కొంతమంది ఏంటంటే, వద్దు వద్దు మనం చేయకూడదు అనుకోని సైలెంట్‌గా ఉంటారు. సో, మొత్తానికి ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. నేను రీడింగ్ చెప్తున్నాను అంటే, మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీ పరిస్థితి ఎలా ఉందో నాకర్థమవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో నెగెటివ్‌గా జరగకపోతే పాజిటివ్‌గా ఎలా జరుగుతది? సో, నెగెటివ్‌గానే జరుగుతది. నెగెటివ్‌గానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. అలా అని చెప్పి పర్మనెంట్ కాదు. ఎందుకంటే క్లియర్‌గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ కానీ, గుడ్ చేంజెస్ కానీ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, పర్మనెంట్ కాదు. కానీ మీరు ఇలా ఆలోచించే వరకు మీ ప్రయారిటీస్ ఏంటో మీరు అర్థం చేసుకునే వరకు అండ్ మీ ప్రయారిటీస్ మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు స్టాండ్ తీసుకునే వరకు ఇది ఇలాగే ఉంటది. అందులో అయితే నో డౌట్ మీరు ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటే ఈ సిట్యుయేషన్ అనేది ఎలా ఉన్నప్పటికీ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర లేకపోయినప్పటికీ స్టిల్ నాకిది కావాలి. నేను స్టాండ్ తీసుకుంటాను. ఇది ఇలా ఉంది కాబట్టి నాకున్న దారి ఇది. సో, నేను కోరుకుంటున్న ప్రకారం జరగాలంటే ఈ దారిలో నేను వెళ్ళాలి. ఆర్ ఈ దారి కాకుండా ఇంకేముంది. అంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉండాలండి. ఇంటెన్షన్స్‌తో పాటు ప్లానింగ్ ఉండాలి. ఈవెన్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఇది అంత ఈజీగా ఉండదు. నేనే చెప్తున్నాను కదా! మీరు ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటే అంత బాగా ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవుతది. సో, అప్పటి వరకు ఇది నెగెటివ్‌గానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. ఆర్ నెగెటివ్‌గానే జరుగుతూ ఉంటది. సో, దీన్ని మీరు స్టాప్ చేయలేరు. ఎందుకంటే మీ వైపు నుంచి ఇక్కడ మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నేనిక్కడ చెప్పాను కదా! పాజిటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ట్రూ లవ్ ఫైండ్ చేస్తారు అని చెప్పాను. సపోజ్ మీరు ట్రాప్ అయిపోయిన సిట్యుయేషన్ కూడా లవ్ బేస్డే అనుకోండి. అలాంటప్పుడు ట్రూ లవ్‌ని ఫైండ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా! మీకెంతో డిటర్మినేషన్, విల్ పవర్ ఉండాలి. దానికి తోడు ట్రూ లవ్ ఇన్ ద సెన్స్ రియల్‌గా మీకు లైఫ్‌లో ఏం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? సో, మీరు కోరుకుంది జరగాలి అంటే మీరెలా స్టాండ్ తీసుకోవాలి? మీ రోల్ ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి కదా! దాని ప్రకారం కదా మీరేదైనా ప్రయత్నాలు చేయాలి. దానికోసం మీరు నిలబడితే కదా అలాంటి వ్యక్తిని మీరు మీట్ అవ్వడమో, లేకపోతే మీ జీవితంలో అలాంటి మార్పు రావడమో జరుగుతుంది. బట్ మీరిక్కడ ఏ క్లారిటీ లేకుండా ఇలా జరుగుతుంది కాబట్టి నా లైఫే ఎంత నేను ఇందులోనే ఉండిపోతానేమో, నాకు ఇలాగే జరుగుతదంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ మీరు ఒక వ్యక్తితోనే రిలేషన్‌షిప్ కోరుకుంటున్నా, ఆ వ్యక్తి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మీరు కోరుకుంది ఆఫర్ చేయగలరా లేదా? లేదా వాళ్ళు ఆఫర్ చేసిన దాంతో మీరు సాటిస్ఫై అవుతారా లేదా? ఇలా కొన్ని ప్రాక్టికల్ క్వెషన్స్‌కి మీకు మీరు ఆన్సర్ చేసుకున్నా మీకు అర్థమైపోతది కదా మీరెక్కడున్నారో. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ లైఫ్‌లో నెగెటివ్‌గా ఏదైతే మేనిఫెస్ట్ అవుతుందో మీకు రియల్‌గా ఏం కావాలి? మీరు ఏం ఫైండ్ చేస్తే హ్యాపీగా ఉంటారనేది తెలుసుకోలేకపోతున్నారండి. దానివల్లే మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్టు నాకనిపిస్తుంది. బట్ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఒక్కసారి స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. పాజిటివ్, నెగెటివ్ 2 బ్యాలెన్స్ అయిపోతాయి. ఈవెన్ నెగెటివ్‌గా జరుగుతుంది, నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది కూడా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఇది ఓన్లీ రిలేషన్‌షిప్పే కాదు.
కెరియర్ ఆస్పెక్ట్ అయినా ఇంకే ఆస్పెక్ట్ అయినా మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రయారిటీస్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలుసుకున్న తర్వాత దానికోసం స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎఫర్ట్స్ పెట్టకుండా హార్డ్ వర్క్ చేయకుండా నెగెటివ్ పాజిటివ్ అవ్వదు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది నెగెటివ్ అవ్వడానికి కారణమే మీరు. మీ ఆలోచనలు ఫస్ట్ నుంచి కూడా క్లియర్‌గా లేకపోవడం వల్ల మీరు ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు చేయడానికి ఏముంటది? సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఒకటేనండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. అండ్ మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్‌గా జరుగుతున్నా ఆర్ మీరు కొంత హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నా పాజిటివ్‌గా జరగడానికి ఛాన్స్ ఉంది. మీరు పాజిటివ్‌గా అనుకోండి. ఖచ్చితంగా పాజిటివ్‌గా జరుగుతది. ఈవెన్ నెగెటివ్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాటి కోసం కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. ఖచ్చితంగా పాజిటివ్‌గా జరుగుతది. ఏది ఏమైనా థింగ్స్ మాత్రం మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయండి. ఇది కెరియర్, రిలేషన్‌షిప్ ఆర్ ఫినాన్సెస్ బేస్డ్‌గా నేను మాట్లాడను కానీ, న్యూ బిగినింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్ అన్నమాట. సో, అందుకే మీరేం చేస్తారు అంటే ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నా మీకు కావాల్సింది ఏంటి అని తెలుసుకొని స్టాండ్ తీసుకోండి. అవసరమైతే దీనికోసం సపోర్ట్ కూడా తీసుకోండి. బట్ ఖచ్చితంగా కొన్ని మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.